ఈ శివరాత్రికి వెమ్లవాడ ఎలా ఉండబోతుందో, ఇంకా పునర్నిర్మాణానికి ముందు అలాగే ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. Hello machas, this is episode 4 of exploring powerful temples in North Telangana. లాస్ట్ ఎపిసోడ్ లో కొండగట్టుకి దగ్గరలో ఉన్న ఇంకో ప్రసిద్ధమైన టెంపుల్ ని కామెంట్స్ లో కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అదే మన వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం. ఈ శివరాత్రికి ఇక్కడ ఉన్న చాలా పెద్ద పార్కింగ్ లో భక్తుల వందల కార్లే కాదు హెలికాప్టర్లు తెచ్చుకున్నా ఏం పర్లేదు కానీ గుడి రినోవేషన్ చేస్తున్నారు కాబట్టి భీమేశ్వర టెంపుల్ లో శివరాత్రి జరుపుకుంటారు. మీరెప్పుడైనా వెమ్లవాడ రినోవేషన్ కి ముందు గుడి దర్శనం చేసుకున్నారా? పాత గుడి చూసి ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరి రినోవేషన్ కి ముందు గుడి లోపల ఇలా ఉన్న గుండం రినోవేషన్ పనుల్లో ఇలా ఉంది. అలాగే గర్భగుడి ముందు పరిస్థితి అండ్ గర్భగుడి చుట్టుపక్కల ప్రజెంట్ ఇలా ఉంది. కానీ రినోవేషన్ కి ముందు ఇలా ఎద్దులు తిరిగే అంత మంచి పాత గుడిని మీరు మిస్ అవుతున్నారో లేదో చెప్పండి. ఈ టెంపుల్ గురించి మాట్లాడితే ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ లో మతభేదం లేకుండా అన్ని మతాల వారు దర్శించుకోవడమే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. మరి మీరు ఈ శివరాత్రికి ఏ టెంపుల్ కి వెళ్తున్నారో కామెంట్ చేసి మీకు తెలిసిన ఫేమస్ శివుడి టెంపుల్ ఎక్కడుందో కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్లాలో కూడా కామెంట్ చేసి మన ఛానల్ ని ఫాలో కొట్టండి.